ఈ సాఫ్ట్వేర్ లైఫ్ అలా వెళ్తా ఉంది. సాఫ్ట్వేర్ జీవితం అంటేనే అది ఒక పెద్ద హిస్టరీ. సాఫ్ట్వేర్ కంపెనీలో లేదా ఒక ఐటీ ఎంప్లాయీగా ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. మా అమ్మ నాన్నలకు మంచి పేరే పెట్టారు, రాజ్ కుమార్. నా కంపెనీలో నేను ఒక రాజులాగా అనమాట. ఒక చిన్న మెయిల్ వచ్చినట్టుంది. US clients, UK clients, they are sending the mails, but still I don't know what I reply to them. Ayyo. UK clients, they just now they sent a mail, the project got rejected. But there is nothing to worry anything, because we do have another project, that is the UK projects. US projects got closed, but UK projects is there. But anyway, fine. నా జీవితంలో నాకు తెలిసిందంతా ఒకటే. నాకు ఎలాంటి బాధలు లేవు, నాకు ఎలాంటి కష్టాలు లేవు. ఎందుకంటే నా పేరే రాజు. నా కంపెనీలో కూడా ఎప్పుడు నేను హ్యాపీగానే ఉంటాను, ఎందుకంటే నేను డీల్ చేసే ప్రాజెక్ట్ అలాంటిది. నా కొలీగ్స్ అలాంటి వారు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గానే నాకు ఐ గట్ ప్రమోటెడ్ విత్ న్యూ ప్రాజెక్ట్ అండ్ ఐ గట్ ఎ హైక్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ప్రాణం సిటీసీ 90 LPA. నాకు ఇక ఎలాంటి నాకు ఇంక ఎలాంటి బాధలు లేవు, అంతా సంతోషమే. ఒకసారి మా ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దాం, ఎందుకంటే నాకు ప్రమోషన్ వచ్చింది కదా. ఐ జస్ట్ వాంట్ టు ఇన్ఫార్మ్ దెమ్ ఫర్ సెలబ్రేటింగ్. మొదటిగా బాబు గారికి ఫోన్ చేద్దాం, ఎందుకంటే వీడు ఎప్పుడు నా మీద అసూయనే. వీడికి ఎప్పుడెప్పుడు ప్రాజెక్ట్ వస్తుందా, వీడికి ఎప్పుడెప్పుడు హై సిటీసీ వస్తుందా అని చెప్పి నా మీద ఎప్పుడు బాధపడుతుంది. కాబట్టి బాబు గారికి ఫోన్ చేద్దాం. హలో హలో. అబ్బో ఈ డాబ్ గారు ఏంటి పద్దాకలు ఫోన్ చేస్తున్నాడు. చెప్పురా రాజు. అరే బాలు. చెప్పు రాజు. Hey, you know about right? Just now today I got promoted. Just now I received a mail from UK client. అబ్బో కంగ్రాచులేషన్స్ రా. అందుకోసమే ఈరోజు నేనేం ఇవ్వాలనుకుంటున్నా అంటే I'm just inviting to you my home for giving a small party. ఓకే రా, తప్పకుండా వచ్చేస్తా. అలాగే వచ్చేటప్పుడు మన ఫ్రెండ్స్ కూడా పట్టుకొని రా, సరేనా? ఓకే ఈరోజు ఈవినింగ్ రా. ఓకే చాలా రమ్మంటావా? తీసుకుంటారా, పర్లేదు. ఆ మాత్రం ఉండాలి కదా మరి. అలాగే మహేష్ గారికి, తర్వాత సందీప్ గారికి కూడా ఫోన్ చేద్దాం, ఎందుకంటే నేనంటే వాళ్ళకి అసూయ. నాకు ఎక్కువ సిటీసీ ఎక్కువ ఉందని చెప్పి, లేదంటే నాకు ప్రమోషన్ ఎక్కువ వస్తుందని చెప్పి వాళ్ళకి అసూయ. అలాంటి వాళ్ళ ముందే మనం ఎక్కువగా పొగడబడాలి. సందీప్. హలో. అరే సందీప్. రే సందీప్, నాకు ప్రమోషన్ వచ్చింది రా. చిన్న పార్టీ ఉంది ఇంట్లో, ఈరోజు తొందరగా వచ్చేస్తావా? వచ్చేస్తాను. కంగ్రాచులేషన్స్. యా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్. యా షూర్. రైట్. మహేష్ అని కాల్ చేద్దాం. అరే మహేష్. హలో. రే మహేష్. రే రాజ్, ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చిందిరా. తెలుసురా, నీకు ప్రమోషన్ వస్తుందని కూడా తెలుసు. రే నిజం చెప్పరా, నువ్వు పార్టీ కోసం వెయిట్ చేస్తున్నావు కదా? ఇంకెందుకు వచ్చిందో ప్రమోషన్, తట్టుకోలేకపోతాను. వినపడుతుంది. బాగున్నా రే మహేష్. ఈరోజు పార్టీ రా, నాకు ప్రమోషన్ వచ్చింది కదా. అదేరా, దానికోసమే నేను వెయిట్ చేస్తా ఉన్నా. నాతో పాటు ఒక 10 members తీసుకొస్తా. 10 కాబట్టి 20 తీసుకురా, కానీ బాగా పాపులర్ చేయి నన్ను, సరేనా? నీ చాలా ఈరోజు అయిపోతుంది కదా. ఓకేరా, వస్తావా? రండి. మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. ఈరోజు వాళ్ళకి మంచిగా పార్టీ ఇవ్వాలి. నా గురించి అంతా వారికి చెప్పాలి, ఎందుకంటే వాళ్ళే నా సర్వస్వం. నేను కష్టమైన బాధ అయినా వాళ్ళతోనే కదా పంచుకునేది. హాయ్ రాజు. హాయ్ సందీప్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ డియర్. ఏ రాజు. రే మహేష్.
రే ఇది మా ఇల్లు చూసారా? మామూలు లేదుగా 90 LPA పరాణం. 90,000 ఈ డాగ్ తొందరగా పార్టీ కొనుక్కోవచ్చు. 90 LPA కదా, 90,000 కదా. 90,000 మా తాత కూడా వస్తుంది 80 LPA. 90,000 కాదురా, 90 లక్షలు. ఇది ఎక్కువ. సరే సందీప్, నువ్వేం తీసుకుంటావు? నాకు తెలుసు నువ్వు మంచి ఏం తీసుకోవు, సరేనా? ఏం తీసుకుంటావు? ఏమైనా డ్రింక్స్ తీసుకుంటావా, లేదా ఏమైనా కూల్ డ్రింక్స్ తీసుకుంటావా? కూల్ డ్రింక్స్ తీసుకున్నాను. నాకు తెలుసు మంచి ఈజ్ ఎ వెరీ ఇన్నోసెంట్ గాయ్. అరే మహేష్, నా గురించి తెలిసిందే కదా. తెలుసురా, తెలుసు. ఈరోజు మొత్తం ఎంజాయ్మెంట్ లేట్ వద్దు. సరే చేద్దాం. ఇది వాటర్ అనుకున్నారు, వాటర్ కాదు. ఎవరికి డౌట్ రాకుండా అలా చేసా. తాగండ్రా ఈరోజు. ఏయ్ మహేష్, నా గురించి ఇన్స్టాగ్రామ్ లో కొంచెం హైప్ రా కొంచెం. రే బాలు, లింక్డ్ఇన్ లో నా గురించి పోస్ట్ చేయరా. లింక్డ్ఇన్ లో నా గురించి పోస్ట్ చేయ. అరే సందీప్, తెలుసు కదా ఇన్స్టాగ్రామ్ లో నా గురించి కొంచెం. సోరకాయ బెండకాయ ఇవే నా గుండకాయ. రే అలాంటివి కాదురా, కొంచెం ప్రొఫెషనల్ గా. వీఆర్ ఐటీ ఎంప్లాయీస్, నో వీఆర్ ఐటీ ఎంప్లాయీస్. ఓకే అసలు చూడలేకపోతున్నాను. రే సందీప్ ఇల్లు తీసారు, మనకి రాదు అంత ఇంగ్లీష్. కొంచెం ఇన్స్టాగ్రామ్ లో, నువ్వు యూట్యూబ్ లో, నువ్వు లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయరా. సర్లే, ఈ పోస్ట్ కూడా అయిపోయింది. ఇంకెంతసేపు వెళ్ళిపోదాం. నా గురించి అందరికీ తెలియాలి, ఎందుకంటే నాకు నా జీవితంలో లేదంటూ ఏది లేదు, అన్నీ నాకున్నాయి. రే అప్పుడే వెళ్ళిపోతున్నారా? సరే పోండి. సరే నా అందరికి చెప్పండి నా గురించి. ఏం జరుగుతుంది? నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, రీసెంట్ గానే నాకు హైక్ వచ్చింది, కానీ ఏదో చెప్పుకోలేని బాధ. కొంచెం మెంటల్ గా ప్రెషర్ అవుతా ఉన్నా. ఐఎమ్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ బట్ ఐ వాంట్ సంథింగ్. వై? గడిచిన 2 వారాల నుంచి నాకు ఎందుకో సరిగా నిద్ర పట్టడం లేదు. ఇన్ఫాక్ట్ ఐ టేకెన్ స్లీపింగ్ టాబ్లెట్స్ ఆల్సో. ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్. నాకు అర్థం కావట్లేదు. ఒకసారి నా ఫ్రెండ్స్ కాల్ చేద్దాం, నాకు చాలా అన్హెల్తీగా ఉంది, ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తారేమో. హలో మహేష్. హలో, రే నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదురా, కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్దాం రాలా రే. మా అమ్మ నాన్న లేరు ఇంట్లో, ప్లీజ్. రే నువ్వు ఏదో ఫోన్ చేస్తే పార్టీ కోసమే అనుకున్నారా? హాస్పిటల్ కదా. రే ఎప్పుడు పార్టీ? హలో ప్లీజ్. హలో హలో రే ఒక్క నిమిషం, ఏదో కాల్ వస్తుంది. ఒక్క నిమిషం ఉండరు, ఒకే నిమిషం. ఏంటి ఇలా చేస్తున్నాడు? కనీసం బాలు గారికి కాల్ చేద్దాం, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ వీడు. హలో రే బాలు, నేను రాజు చెప్పురా. రే నాకు కొంచెం హెల్త్ బాగాలేదురా, కొంచెం మెంటల్ కండిషన్ సరిగా లేదు, కొంచెం దయచేసి నాతో పాటు రారే, హాస్పిటల్కి వెళ్తాను. రే హెల్త్ బాగా పోవట్లేదురా, జ్వరం వచ్చిందేంటి? రే కొంచెం ఆన్ ఆఫ్ ఫీవర్ వస్తా ఉంది, కొంచెం నాకు చాలా టెన్షన్ గా ఫీల్ అవుతుంది. అసలు జ్వరానికి కూడా నేను హాస్పిటల్కి వెళ్తారా? రే నాకు ఎవరు లేరా, ప్లీజ్. అరే రారా రే బాలు. అరే నేను ఈ రోజే మా ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలని డిసైడ్ అయ్యారా. రే మనోడు ఉన్నాడు కదా, మనోడు మంచోడు ఉన్నాడు కదా, వాడికి ముందే వాడు పక్కా వస్తాడు. సందీప్ కదా? అవునవును. హలో అరే సందీప్. హలో చెప్పు రాజు. రే సందీప్, నేను రాజు. నాకు కొంచెం ఒక 3 weeks నుంచి సరిగా నా హెల్త్ బాగలేదురా, ఆన్ ఆఫ్ ఫీవర్ వస్తూ ఉంది. కుడ్ ప్లీజ్ కమ్ టు మై హోమ్ రా, విల్ గో టు ద హాస్పిటల్ ప్లీజ్. లేదు రాజు, ప్లాన్ సారీ.
రే క్రికెట్ మ్యాచ్ కంటే నాకంటే క్రికెట్ మ్యాచ్ ఎక్కువ అలా నీకు ప్లానింగ్స్ ఉన్నాయి, సారీ. రే నీకు చాలాసార్లు హెల్ప్ చేశాను కదరా, డబ్బు లేదంటే డబ్బు కూడా ఇచ్చాను కదరా, నా కోసం ఒక్కసారి హాస్పిటల్కి రాలేవా? నా కండిషన్ సరిగా లేదురా, ప్లీజ్ అరే రే ప్లీజ్ అరే. ఇదేంటి? హలో 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 కనీసం డాక్టర్ నన్ను కన్సల్ట్ అవుదాం, లేకపోతే నేను ఈ బాధను భరించలేకపోతా ఉన్నా. డాక్టర్ శర్మ, మంచి ప్రొఫైల్ అయినట్టుంది. హలో హలో శర్మ గారండి మాట్లాడేది? రాజ్ కుమార్ ది సైడ్. నాకు కొంచెం మెంటల్ కండిషన్ సరిగా లేదండి, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కుడ్ యూ ప్లీజ్ కమ్ టు మై హోమ్ ఫర్ డిస్కషన్? నేను బిజీగా ఉన్నాను, మీరే రాగలుగుతారు కొంచెం? లేదండి నేను రాలేకపోతున్నాను, నా పరిస్థితి అస్సలు బాగలేదు. ఓకే, మీ అడ్రస్ సెండ్ చేయండి, నేనే వస్తాను. షూర్ అండి, ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్, ప్లీజ్ సార్. నాకు గడిచిన ఒక 2 వీక్స్ నుంచి నాకు డబ్బు ఉంది, మంచి ఎల్పిఏ, మంచి కంపెనీలో మంచిగా టీమ్ లీడ్గా ఉంటూ మంచి పొజిషన్ ఉంది, కానీ ఒక 3 వీక్స్ నుంచి సరిగ్గా నిద్ర పడడం లేదు. ప్రొఫెషన్ ఏంటి సార్? నేను ఐటీ ఎంప్లాయ్, సాఫ్ట్వేర్ డెవలపర్. షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అనేది? నైట్ షిఫ్ట్ అండి. నైట్ షిఫ్ట్ అంటే మీకు కొంచెం అలవాటుగా ఉన్నాయి. సో మీకు లైట్గా ఫీవర్ వచ్చినట్టు ఉందండి. లైట్గా ఏంటండి, చాలా ఇబ్బందిగా ఉంది నాకు. చాలా రోజులు నిద్రపోలేదండి. నిద్ర రావడం లేదండి అసలు. ఓకే ఓకే, అది జనరల్గా ఉండే సిస్టమ్ ఎక్కువ, మొబైల్ ఎక్కువ చూస్తారా మీరు? మొబైల్ ల్యాప్టాప్ రెండు చూస్తానండి. అందుకే దానివల్ల కొంచెం అవి అఫెక్ట్ అయి ఉంటాయి. నేను మీకు మెడిసిన్ ఇస్తాను, అది 1 వీక్ వాడితే 1 వీక్ తర్వాత మీకు క్లియర్ అయిపోయింది. సరే ఇవ్వండి. ఓకేనా? ఇది బాగా పనిచేస్తుందా నాకు? పనిచేస్తుంది. మీకు డబ్బు ఎంతైనా పర్వాలేదు, మీరు రికవర్, అమౌంట్ విషయం కాదు, మీరు రికవర్ అవుతారు. ఓకే సరే సార్. ఓకే, నాకు ఫీల్ అయితే పర్వాలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆరోగ్యం బాగానే ఉంది, కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాకెందుకో చాలా లోన్లీగా ఫీల్ అవుతా ఉన్నట్టున్నాను. నాకేం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత నా జీవితంలో ఒక్కరు కూడా నన్ను పట్టించుకునే వాళ్ళు లేరా? నేను నమ్మిన స్నేహితులు అవసరానికి కూడా నా దగ్గరికి రాలేదు, ఒక్కరు కూడా నా దగ్గరికి రాలేదు. ఏంటి లైఫ్? నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ బ్రతుకు బతికే కంటే చచ్చిపోవడమే మంచిది. నేను నా ఫ్రెండ్సే సర్వస్వం అనుకున్నాను, నా ఫ్రెండ్సే మొత్తం అనుకున్నాను, కానీ ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు. సాఫ్ట్వేర్ జాబ్ మంచిగా ఉంది, కానీ ఐ లాస్ట్ సంథింగ్. ఐ నీడ్ మై జాయ్, మై హ్యాపీనెస్. ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్. ఎలా, ఏ విధంగా? సరే, చాలా రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు, ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం. నాకు అందరూ లైక్స్ కొడతా ఉన్నారు, కానీ నా ప్రొఫైల్కి మాత్రమే లైక్స్ కొడతా ఉన్నారు, కానీ నా జీవితంలో ఎలాంటి హ్యాపీనెస్ లేదు. నాకు అందరూ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, బట్ నథింగ్ ఈస్ everything is nothing. Everything is just because of my profile, my status, but nothing. What is this? స్నేహితులు అంటే ప్రాణం పెట్టువాడా? స్నేహం కోసం ప్రాణం పెట్టువాడా? అరే, స్నేహం కోసం ప్రాణమా? ఐ మీన్ హర్డ్. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడా? స్నేహితుల కోసం ప్రాణం పెట్టేవాడా? నా జీవితంలో హాస్పిటల్కి రామంటే ఎవరు రాలేదు, అలాంటిది
స్నేహం కోసం ప్రాణం పెట్టడమా? ఐ డోంట్ బిలీవ్, స్టిల్ ఐ డోంట్ బిలీవ్. ఎవరు పెట్టింది? తిమోతి పాల, నా ఫ్రెండే వీడు, నా కాలేజ్ మేట్, ఇప్పుడు నా కంపెనీలో కూడా పనిచేస్తా ఉన్నాడు. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు కాల్ హిమ్. స్నేహం కోసం ప్రాణం పెట్టడం ఏంటి? ఇది నిజంగానే ఇది? హలో హాయ్ రా. హాయ్ రా, ఎలా ఉన్నావు? అరే తిమోతి పాల్, రే రాజ్ కుమార్ రా. హాయ్ రాజ్, ఎలా ఉన్నారా? బాగున్నారా రే? చాలా రోజుల తర్వాత కాల్ చేస్తా ఉన్నాం. రే ఈరోజు ఇన్స్టాగ్రామ్ లో నీ ప్రొఫైల్ ఐడిలో ఒక పోస్ట్ చూసాను రా. అందులో తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడు కంటే ఎవరు ప్రేమ కలిగిన వాడు ఎవడూ లేడని ఇక్కడ ఉంది. అసలు ఏంటి స్నేహితుల కోసం ప్రాణం పెట్టడం? ఓకే, అది జీసస్ క్రైస్ట్ చెప్పిన మాటలు రా అది. ఓకే, ఒకసారి మా ఇంటికి వస్తావా? ఓకే రా, వస్తాను. యా, ప్లీజ్. రాజ్, హాయ్ రా. హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నావా? అరే చెప్పురా, ఏంటి అసలు అది? అరే నీ దగ్గర మనీ ఉన్నంతసేపు, నీ దగ్గర స్టేటస్ ఉన్నంతసేపు, నీ దగ్గర యూత్ ఉన్నంతసేపు, నీ దగ్గర ఆరోగ్యం ఉన్నంతసేపు మాత్రమే మనుషులు నేను ప్రేమిస్తారా? నువ్వు ఎగ్జాంపుల్ చూసావు, నీ ఫ్రెండ్ బాలు, నీ ఫ్రెండ్ సందీప్, వీళ్ళందరూ కూడా నీ దగ్గర డబ్బులు ఉన్నంతసేపే ఉంటారు. నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోతే ఎవరు ఉంటారా? కానీ జీసస్ క్రైస్ట్ చెప్పిన ఆ మాటలు చూసావా? నిజమైన స్నేహితులు ప్రాణం కాదని. సో ఆ ప్రాణం కంటే ఆయన గురించి చెప్పి తెలుసుకోవాలనుకుంటావా? అవునరా. అయితే పరిచయ పార్టీ హాల్లో ఫ్రెండ్షిప్ డే ఈవెంట్ జరుగుతూ ఉంది. సో మనందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన గురించి తెలుసుకుందాం, ఓకేనా? స్నేహం కోసం ప్రాణం పెడతారా? నిజంగా పెడతారా? లెట్స్ గో అండ్ లిసన్ వాట్ జీసస్ క్రైస్ట్ ఇస్ టాకింగ్. నేను రావాలి ఇప్పుడు? యా, తప్పకుండా రావాలి. ఓకే, లెట్స్ గో. నిజంగా సో దిస్ ఈస్ ద రియాలిటీ. ఒక అతను మా తెలిసిన ఒక అతను అంటున్నాడు, ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ బట్ నో బడీ విష్డ్ మీ ఆన్ ద ఫ్రెండ్షిప్ డే. ఐ హ్యావ్ బీన్ ఎ గ్రూప్ అడ్మిన్ ఫర్ మై ఆల్ ద 10th class, 12th class, engineering and like all these groups, but nobody wished me a friendship message. This is the reality. So ఈ సమయంలో